హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మే 5 తారీఖు సోమవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ కిచెన్లోకి రాగానే కిచెన్ దగ్గర ఉండే లైట్ అయితే ఆన్ చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఇంకా చూస్తే నైట్ అయితే డాడీకి భోజనానికి కావాల్సినవన్నీ కూడా డాడీ దగ్గర హాల్లో అయితే పెట్టేసి పడుకున్నాము. ఇంకా డాడీ అయితే ఇవన్నీ కూడా కిచెన్లో అయితే పెట్టేసి ప్లేట్స్ అవన్నీ కూడా షింక్లో అయితే పెట్టేశారనమాట. ఇంగిని గిన్నెలు అలాగే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఇవన్నీ కూడా కిచెన్లో ఉంచేయడం వల్ల ఇంకా కిచెన్ అంతా ఏదో స్మెల్ వస్తుందని చెప్పేసి అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే ఒక మంచి స్మెల్ వచ్చే అగరబత్తి అయితే వెలిగించేసి దాన్ని అయితే ఒక బంగాళదుంపకి అయితే గుచ్చేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ కిటికీ డోర్ అయితే మార్నింగ్ లేవగానే కిటికీ డోర్ అయితే ఓపెన్ చేసేస్తానండి. ఇంకా ముందైతే విండో అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను, కొంచెమైనా న్యాచురల్ లైట్ వస్తుంది కదా అని చెప్పేసి డైలీ అయితే విండో ఖచ్చితంగా అయితే ఓపెన్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం ఎండ తగిలేలాగా సన్ రైజ్కి అయితే పెట్టేశాను. ఇంక ఈ అగరబత్తిని కూడా ఒక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట, నాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇంకా నైట్ మిగిలిన కొంచెం రైసు, కొంచెం అంతా చికెన్ గ్రేవీ అయితే మిగిలిందనమాట. కర్రీ పీసులు అన్నీ కూడా తినేసి ఇంకా గ్రేవీ అయితే ఉంచేశారు. ఇంకా మా కుక్కకైనా వేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే తీసేస్తున్నాను అనమాట. రైస్ అయితే తీసేస్తున్నానండి బౌల్లోకి. కొంచెం రైసే మిగిలిందనమాట. మార్నింగ్ ఎలాగా నానమ్మ అయితే మా కుక్క పిల్లలకి అన్నం పెట్టేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇది ఆఫ్టర్నూన్ వరకు బాగుంటే పెడదాం, లేదంటే పారేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా గిన్నెలోకి అయితే తీసేసాను. కొంచెం అంటే కొంచెమే చికెన్ గ్రేవీ అయితే మిగిలిందండి. ఇంకా దాన్ని కూడా అయితే తీసేస్తున్నాను అనమాట వాడికి వేయడానికి. వాడికి నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు. ఇంకా అందుకని చెప్పేసి సరే తింటుందిలే, బాగుంటే పెడదాము లేదంటే పారేద్దాము, 2 గిన్నెలే కదా కడుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా ఈ చికెన్ కర్రీ కూడా అయితే తీసేస్తున్నాను అనమాట వాడి కోసం అని చెప్పేసి. ఇంకా ఇంత రైసు, ఇంత కొంచెం కూర మిగిలాయి కదా, ఇవన్నీ కూడా ఒక బాక్స్ గిన్నెలోనే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా షింక్లో గిన్నెలు అలాగే ఉన్నాయండి. ఇంకా ముందు రోజు కడిగిన గిన్నెలన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చి సర్దేసి ఇంకా షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఆ బుట్టలు అయితే వేసేసాను అనమాట. ముందు రోజు గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా అయితే సర్దేశాను. ఇంకా ఈ చికెన్ గిన్నెలు అలాగే అన్నం తిన్న గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ అయితే తీసేసాను అనమాట. బుట్టలు అయితే వేసేసి బయట అయితే పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఫస్ట్ టీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టీ గిన్నె అయితే పెట్టేశానండి. ఎప్పుడు టీ పెట్టినా సరే ఒకసారి టీ పెట్టే గిన్నె మంచిగా వాష్ అయితే చేస్తానన్నమాట. నీళ్ళు వేసి ఒక 2 మినిట్స్ అయినా మరిగించిన తర్వాత ఇంకా అప్పుడైతే టీ వేస్తాను. ఇంక ఈ షింక్లో వేస్తానన్నమాట ఆ మరిగించిన నీళ్ళన్నీ కూడాని. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను. బట్టలు మరీ అన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పను కానీ తక్కువ ఉన్నాయని కూడా చెప్పనండి. ముందు రోజే వర్షం వచ్చింది కదా, ఇంకా ఈ రోజు కూడా లేట్ చేస్తామంటే మళ్ళీ ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. ఎండాకాలమా వానాకాలమా అన్నట్టు తెలియట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు వచ్చేస్తున్నాయి. బట్టలు వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా కొన్ని బట్టలు ఉన్నా సరే అవి వేసేద్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫస్ట్ టీ అయితే పెట్టేస్తున్నాను. జస్ట్ నార్మల్ టీ పొడి, యాలక్కాయలు, బెల్లం, పాలు ఇవన్నీ వేసాను అనమాట. ఇక నేనేం చేశానంటే ముందు రోజు పాల ప్యాకెట్ అయితే మిగిలిందని చెప్పేసి ఆ పాలు కొన్ని వేసేసి ఫ్రెష్గా ఉన్న పాలు ఇంకొంచెం అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. నేను ఇక్కడే మిస్టేక్ చేశానేమో, సగం పాల ప్యాకెట్టు ఆల్రెడీ నిన్న ఉన్న పాల ప్యాకెట్ అలాగే ఈరోజు పాల ప్యాకెట్ వేసి మిస్టేక్ చేశానేమో అనిపించింది తర్వాత. అది ఎందుకనేది మీకు వ్లాగ్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ప్యాకెట్లో మిగిలిన పాలు కూడా కొంచెం నీళ్ళు అయితే వేసేసి గిలకరించేసి ఆ టీలో అయితే వేసేసి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా బట్టలు బుట్టుంది కదా, ఇంకా దీన్ని తీసుకుని అయితే బయటికి బయలుదేరాను. కొన్ని బట్టలే ఉన్నాయండి మా మాహిగడివి అలాగే మావి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఒక 4-5 జతలేమో మావి ఉన్నాయి. ఇంకా మా మాహిగడివి ఉన్నాయన్నమాట. ఒక 6-7 జతలు అయితే వాడు ఉన్నాయి. ఇంకా డాడీ ఉన్నాయి. బెడ్షీట్లు అవి ఏమీ లేవన్నమాట. ఇంకా సర్ఫ్ డబ్బాలు, షాంపూలు అవి అయితే అక్కడ పెడతామన్నమాట. ఇంకా ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి బయటైతే మిషన్ బయట అయితే పెట్టేశాం కదా, ఇంకా బయటే వేసేస్తున్నాము. అది ఇంట్లో ఉన్నప్పుడైతే మాకు వాటర్ వేరేగా పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంకా మిషన్ బయట పెట్టడం వల్ల ఎదురున్న ట్యాప్ దగ్గర నుంచి ప్లాస్టిక్ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కదా, దాంతో సెట్ చేసుకొని ఇంకా మిషన్కి అయితే వాటర్ పెడుతున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదండి, ఇన్నర్ వేర్స్ అలాగే షార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా,
ఇంకా రెండిట్లకైతే నీళ్ళు పెట్టేశానమాట. ఇంక ఇవన్నీ అవుతూ ఉన్నాయి. ఈలోపు నేను ఇంట్లోకి అయితే వెళ్ళానమాట. టీ పెట్టేసి వచ్చాను కదా, కాగిపోయి ఉంటుంది తాగేద్దాంలే అని చెప్పేసి వెళ్ళేసరికి ఇంకా టీ మొత్తం అయితే విరిగిపోయిందనమాట. నేను ఆల్రెడీ గిన్నె కడిగాను, ఎక్కడ మిస్టేక్ చేశానా అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంతగా చెప్పాను కదా, సగం పాల ప్యాకెట్ వేశాను కదా, అదేనేమో ఆ ముందు రోజు పాలు విరిగిపోయినాయేమో, నైట్ ఏమో కరెంట్ లేదు ఏంటో మనకు తెలియదు కదా, ఆ పాలు విరిగిపోయి ఉంటాయి అని చెప్పేసి అయితే తర్వాత రియలైజ్ అయ్యానమాట. ఇంకా దీన్నైతే పారేయకుండా పక్కకైతే తీసి పెట్టానండి. మొక్కలకు వేస్తే మంచిదని చెప్పేసి ఆ టీ గిన్నె అయితే పక్కకైతే పెట్టాను అనమాట. ఇంకొకసారి టీ పెడదామని చెప్పేసి ఇంకొక గిన్నె అయితే తెచ్చుకుని ఇంకొక గిన్నెలో అయితే టీ పెట్టేశాను. ఇంకొక వేరే మంచి గిన్నె అయితే తెచ్చుకున్నానండి. ఇంకా దీన్ని కూడా కొంచెం నీళ్ళు వేసి అయితే ఒక 5 మినిట్స్ అయినా మరిగించుంటాను. ఇంక ఈలోపు మా మహిగాడైతే లేచాడని చెప్పేసి ఇంకా వాడికి ఒక పక్క అయితే వెన్నీళ్ళు పెట్టేస్తున్నాను అనమాట. నా టీ కాగేలోపు అవి వేడైపోయి చల్లగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఈ పక్క నీళ్ళు అయితే మరిగిస్తున్నాను. అటు పక్కేమో మా మహిగడి కోసం అయితే వాటర్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇంక ఇక్కడ మా మహిగడు అయితే వచ్చేసి వాటర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇంకా కాగిపోయిన వాటర్ అయితే వాడికి ఇచ్చేసి పంపించాను అనమాట. ఇంక ఇక్కడ నీళ్ళంతా మరిగిచ్చేసి వంపేసిన తర్వాత దానిలో అయితే కొంచెం నీళ్ళు వేసి ఇంకా టీ అయితే పెట్టేశానండి. మళ్ళీ ఎక్స్ట్రా బట్టలు అవుతున్నాయి కదా, వాటిని చూసొద్దాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంక ఇవి కూడా ఇరిగిపోయినాయి అనమాట. అప్పుడు అర్థమైంది పాల ప్యాకెటే మిస్టేకు, నాదే మిస్టేక్ లేదు, అలాగే గిన్నెది కూడా ఏం మిస్టేక్ లేదని చెప్పేసి తర్వాత అయితే రియలైజ్ అయ్యి ఈ గిన్నెను కూడా ఆ టీ గిన్నె మీద ఇంకా పెట్టేశాను అనమాట. ఇంక ఉప్మా చేద్దాం అని చెప్పేసి ఇంకా రవ్వ అయితే వేయించేసి ఉప్మా అయితే చేసేసాను. అప్పటికి ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా అదంతా ఏం చూట్ చేయలేదనమాట. ఇంకా మా మహిళకి అయితే టిఫిన్ అయితే పెట్టేశానండి. ఇంకా బట్టలు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా అవన్నీ కూడా డ్రైలో వేసేసి డ్రైకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మిగిలిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మిషన్లో అయితే వేసేసి వాటర్ అంతా పెట్టేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకొంచెం సర్ఫ్ అయితే యాడ్ అవుతుందని చెప్పేసి ఇంకా సర్ఫ్ కూడా వేసేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళాను. డాడీ అయితే అంతకు ముందు రోజు కూరగాయలు అవి తెచ్చినప్పుడు తోటకూర కట్ట అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా దీన్ని తీసైతే బయట పెట్టాను. ఇంక ఈ 2 టీగల్ని కూడా తీసుకెళ్ళిపోయి బయట అయితే కడిగేసి వచ్చానమాట. డాడీ అలాగా మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పేసి డాడీ ఫ్రెష్ అయిపోయి పాల ప్యాకెట్ తీసుకొస్తానని వెళ్ళారు. ఇంకా మళ్ళీ తీసుకొచ్చేసరికి వేరే గిన్నె ఏమీ లేదు. 3 టీ గిన్నెలు ఉంటే ముందు రోజు ఏమో ఒకటి కడగలేదు, అలాగే 2 గిన్నెలు ఏమో పాలు ఇరిగిపోయినాయి అని చెప్పేసి ఇంకా ఉన్న ఒక గిన్నెను కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ అయిపోయిన బట్టలన్నీ కూడా తీసేసి డ్రైలో వేసేసి ఇంకా మిగిలినవన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను. ఈ మిషన్ ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుందండి, దాంతో అంతేగాని పనిచేయదు. ఇంకా అందుకని చెప్పేసి దాన్ని అయితే తన్నేస్తున్నాను అనమాట. ఇంకా డాడీ అయితే ఇంకొక పాల ప్యాకెట్ తీసుకొచ్చారు కదా, దీన్ని టీ పెట్టే కంటే ముందు డాడీ అయితే పప్పు తోటకూర చేయమన్నారని చెప్పేసి ఇంకా తోటకూర తర్వాత కట్ చేద్దాం, పప్పు అంతా నానబెట్టేసుకుందాం అని చెప్పేసి ఒకసారి అయితే పప్పు నానబెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంక ఇక్కడ ఎర్ర కందిపప్పు అలాగే పసుపు కందిపప్పు అయితే వేసేసి కడిగేస్తున్నాను. ఈ నీళ్ళు కూడా మంచివని చెప్పేసి ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసానండి, పారేయకుండాని ఒక గిన్నెలోకి అంతా సెపరేట్గా తీసి పెట్టేసి ఇంక ఈ పప్పు అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట నేను. ఇంక ఇదిగోండి ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఈ గిన్నెలోకి అయితే తీసాను, మొక్కలకి వేద్దాం కదా అని చెప్పేసి. ఇంకా కడిగేసిన పప్పుని ఒక దాకలో అయితే ఉంచేసి ఇంకా నీళ్ళు అయితే ఎక్స్ట్రా యాడ్ చేసేసి అయితే మూత పెట్టేశానండి. ఇంకా డాడీ పాల ప్యాకెట్ తీసుకొచ్చారు కదా, ఇంకా దాంతో టీ అయితే పెడదామని చెప్పేసి ఆల్రెడీ గిన్నెలో నీళ్ళు వేసి మరిగిస్తూ ఉన్నాను కదా, ఇంకా ఆ నీళ్ళు అయితే వంపేసి ఎక్కువసేపు అయితే మరిగించాను అనమాట. ఒక పావు గంట సేపు అయినా మరిగించాను. ఎందుకంటే ఆల్రెడీ అందులో విరిగిపోయిన టీ ఉంది కదా, అది మంచిగా కడిగానా లేదా, ఒకవేళ మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ డాడీ పాల ప్యాకెట్ తీసుకురారులే అని చెప్పేసి ఇంకా దీన్ని మంచిగా అయితే కడిగేసి ఇంకా టీకి అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఎప్పుడు నేను 6:30కి ఏమో లేచినట్టున్నాను. ఇంకా అప్పటి నుంచి టీ తాగుదాం అని చెప్పేసి పెట్టుకుంటే అది విరిగింది, మళ్ళీ పెడితే మళ్ళీ విరిగింది. ఇంక ఇది 3ోసారి కూడా ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి అయితే భయం వేసింది. ఇంకా అప్పటికి తమ్ముడు కూడా లేడు, ఇంక బయటకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా పాల ప్యాకెట్ తెచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా అని చెప్పేసి అయితే భయపడుతూనే టీ అయితే పెట్టాను అనమాట. ఇదైతే ఏం విరగలేదండి. ఇంక స్టవ్ మీద అయితే టీ పెట్టేసిన తర్వాత ఇంకా ఉప్మా చేశాను కదా, డాడీ అయితే బయటకు వెళ్ళిపోయారనమాట టిఫిన్ ఏం చేయకుండా. ఇంకా మా మట్టికే ఉప్మా అనమాట, డాడీ బయట చేస్తానని చెప్పారు. ఇంకా మా అమ్మాయి గారు తినేసిన తర్వాత చెల్లి కూడా తినేసిన తర్వాత ఇంకొక చెల్లి అయితే ఉందన్నమాట తినడానికి. ఇంకా తనకి సరిపడా ఉంచేసి నేను కొంచెం అయితే వేసేసుకుని ఉప్మా అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా దీనిలోకి పచ్చడి ఏమైనా వేసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో తెలీదు షుగర్తో అయితే తినాలనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి షుగర్ అయితే వేసుకున్నాను. నా ప్లేట్లో షుగర్ వేసుకున్న తర్వాత అయితే నాకు గుర్తొచ్చిందనమాట, టీలో అంటే
స్టవ్ మీద పాలు పెట్టాను కదా, ఆ పాలల్లో టీ పొడి కానీ బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ ఇంకేం వేయలేదనమాట. ఇంక అప్పుడు గుర్తొచ్చి షుగర్ వేసిన తర్వాత ఇంకప్పుడు టీ పొడి అయితే యాడ్ చేశాను అనమాట ఈ పాలల్లోని. ఇంకా నేను టిఫిన్ తినేసి వచ్చేసరికి ఇంకా టీ అయితే కాగిపోయిందండి. ఇంకా నాకు చెల్లి కోసం అయితే గ్లాసుల్లో వేసేసుకున్నాం ఇద్దరము కూడాని. ఇంకా చాలాసేపు వెయిట్ చేసి ఉన్నామేమో, అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా టీ అయితే వేసేసుకొని ఇంకా ప్రశాంతంగా టీవీ దగ్గర అయితే కూర్చుని నా టీని అయితే ఎంజాయ్ చేస్తూ తాగేశాను. మా మహిళకి అయితే చెప్తానమాట, నేను టీ తాగేటప్పుడు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దమ్మా అని చెప్పేసి. ఇంకా టీ తాగేటప్పుడు ఇలా గ్లాస్లో ఊస్తే అది వేడంతా కూడా కళ్ళ మీదకి వస్తుంది కదా, అదైతే భలే ఉంటుంది. ఇంకా టీ అయితే తాగుతున్నాను అనమాట. కొంచెం షుగర్ తక్కువైంది. ఇంకా చెల్లిని అడిగితే చెల్లి అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా ఈ గిన్నెలు అవన్నీ కడిగేదానికంటే ముందు, అంటే ముందు రోజు నైట్వి కానీ పొద్దున కర్రీ రైస్ అవన్నీ తీసినవి కానీ ఉన్నాయి కదా, అదంతా కడిగేదానికంటే ముందే ఇక్కడ తోటకూర అయితే క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి అయితే కూర్చుని క్లీన్ చేసేస్తున్నాను. మా మహిగడికి డాక్టర్ కిట్ అయితే కనిపించట్లేదంటండి, అందుకైతే ఏడ్చాడనమాట. ఇంకా అదైతే ఎతికి తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా దాంతో కూర్చొని అయితే ఆడుతూ ఉన్నాడనమాట. నేను ఇంకేమో ఇక్కడ తోటకూర అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను, వాడైతే ఈ డాక్టర్ కిట్ అయితే ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఈలోపు బట్టలన్నీ కూడా అయిపోయినాయండి. ఇంకా చెల్లి అయితే తీసుకెళ్ళిపోయి వాటినైతే కొన్నిటినైతే డాబా పైన ఆరేసేసింది, కొన్నిటినైతే ఇంటి దగ్గర కిందే దండం మీద అయితే ఆరేసేసింది అనమాట. ఒక కట్ట తోటకూర అంతా కూడా కట్ చేసేసానండి. నాకు ఎంత తోటకూర సరిపోతుందో ఈ పప్పు కనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు పప్పుకి సరిపడా అంతా తీసేసుకుని మిగిలిందంతా కూడా ఈ టప్పర్వేర్ డబ్బాలు అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ టైం ఏమైనా కర్రీ చేసుకున్నప్పుడు లేదంటే మళ్ళీ పప్పే వండుతాను అనిపించినప్పుడు అయితే వేద్దాంలే అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ దాకలో అయితే కడిగి పెట్టాను కదా పప్పుని, అది కొంచెం మెత్తగానే నానిపోయింది. ఇంకా దీన్ని అయితే కుక్కర్లోకి అయితే తీసేస్తున్నానండి. ఈ కుక్కర్లోకి తీసేసి ఒక చిన్న సైజు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి అందులో. ఇంకా దాకలో అయితే పప్పు ఉంది కదా, ఇంకా అందులోనే వేసేసి నీళ్ళు కలిపేసి అయితే ఈ కుక్కర్లో అయితే వేస్తానమాట. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఈ తోటకూరని, ఇంకా దీన్ని కూడా అదే దాకలో అయితే వేసాను అనమాట. పప్పు ఏదైతే దాకలో కడిగి పెట్టానో ఇంకా అదే దాకలోకి అయితే ఈ తోటకూరని అయితే వేసేసి ఒకసారి అయితే దీన్ని కూడా అయితే కడిగేద్దాం అని చెప్పేసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా తోటకూర కాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పప్పు కడిగిన నీటిలోనే ఈ తోటకూర కాళ్ళు అవన్నీ కూడా వేసేసి పప్పు అంతా ఒక 2-3 సార్లు పైన కడిగేసిన తర్వాత నీళ్ళు వేసి అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉంచాను. మట్టి ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ కుక్కర్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత నీళ్ళన్నీ దిగిపోతాయి కదా, అలాగే మట్టి ఏమైనా ఉంటే కదా కిందకు వచ్చేస్తుంది కదా, ఇంకా పైన అంతా దేవేసి ఇంకా దీనిలో అయితే వేసేసాను కుక్కర్లో. ఒక 2 టమాటాలు అలాగే ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు అయితే వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ మూత పెట్టేసి అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా అయితే తుడిచేసుకుంటున్నానండి. బయటికి వెళ్ళి మా మామయ్య స్నానం చేయించడం కానీ లేదంటే గిన్నెలు కడగడం కానీ ఏదో ఒక పని అయితే చేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా కౌంటర్ టాప్ అయితే ఒకసారి అయితే నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడైతే గుర్తొచ్చింది నాకు, ఈ కుక్కర్లో మనం ఆయిల్ కనుక వేయకపోతే ఖచ్చితంగా అయితే పొంగిపోయి మొత్తం ఇల్లంతా వాటర్ చిమ్మేస్తుంది అనమాట కుక్కర్ విజిల్. ఇంకా అందుకని చెప్పేసి కుక్కర్ విజిల్ రాకముందే ఒకసారి అయితే మూత ఓపెన్ చేసేసి ఇంకా ఆయిల్ వేసేసి అయితే మళ్ళీ అయితే మూత పెట్టేశాను అనమాట దీన్ని. ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి ఇంకా మనం ఆల్రెడీ పప్పు కడిగిన నీళ్ళు అవి ఉన్నాయి కదా తోటకూర కాళ్ళు అవన్నీ వేసినవి, ఇవైతే నీళ్ళు మొక్కలకైతే వేస్తానండి. ఇలా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే మినపప్పు కడిగిన నీళ్ళు, ఇలా వెజిటేబుల్స్ ఉన్న వాటర్ ఇవన్నీ కూడా మొక్కలకైతే మంచిదండి. పువ్వులు అయితే బాగా పూస్తాయి. ఇంకా అందుకని చెప్పేసి ఈ నీళ్ళన్నీ కూడా వేసేసి ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట నేను బయట ఉండి. మా మహిగడైతే నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తానో లేదంటే నన్ను పనిలో డిస్టర్బ్ అనో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వస్తూనే ఉంది, నాకైతే వినిపిస్తూనే ఉన్నాయి. రైస్ కూడా పెట్టేయాల్సింది కానీ నేను గిన్నెలు కడిగి ఒకసారి కూర్చుని మళ్ళీ లేచేది అదంతా ఎందుకని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టలేదన్నమాట. కుక్కర్ అయితే ఒక 5-6 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చేసినా పర్వాలేదు కదా, ఇంకా రైస్ అయితే అలా కాదు పొంగిపోయి మొత్తం ఇల్లంతా అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకైతే వెళ్ళలేదు. ఇంకా నేను గిన్నెలు కడిగి పక్కకైతే పెట్టేసి వెళ్ళేసరికి ఇంకా పప్పు అయితే అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా అప్పుడు రైస్ అయితే పెడుతున్నాను. నేను కుక్కర్లో పెట్టిన పప్పు అయ్యేలోపు
ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకున్నాను కదా, ఈ రైస్ పెట్టి రైస్ తొందరగా అయ్యేలోపు నేను మా మేగడికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ రైస్ అయితే కొలిచేసి ఇంకొకసారి అయితే కడిగేసాను అనమాట. ముందే కడిగేసి పెట్టేసి ఉంటే కనుక ఈ నీళ్ళు కూడా మొక్కలకి వేసేసేదాన్ని. కానీ మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా గిన్నె ఎందుకు చేయడం అని చెప్పేసి ఇంక ఈ నీళ్ళు అయితే ఏమీ కడిగేసి అయితే వేయలేదనమాట. ఇంక ఇక్కడ కుక్కర్ ఒక సైడ్కి అయితే పెట్టేసి ఇంకా రైస్ కూడా ఇది స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. బిందెలో నీళ్ళు అయిపోవచ్చాయి. ఇంకా బిందెలో నీళ్ళు బాగా లాస్ట్కి అయితే వచ్చాయనమాట. ఇంకా బిందెనే తీసుకొచ్చేసి ఇంకా దీని మీద అయితే బోర్లించేసి ఎన్ని నీళ్ళు ఉంటే అన్ని నీళ్ళు కూడా అయితే వేసేసాను. ఇంకా దీని మీద మూత అయితే పెట్టేసి ఇంకా మా మహిళకి అయితే స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్ళేదానికంటే ముందే నేను ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగాలని చెప్పేసి అయితే ఫుల్ దాహం అయితే వేసేస్తుంది. మార్నింగ్ లేవగానే ఒక చిన్న సైజు వాటర్ అయితే తాగుతాను, గ్లాస్ వాటరు. మళ్ళీ ఇంక అప్పటి నుంచి నీళ్ళు అయితే తాగలేదనమాట. ఇంకా నీళ్ళు కూడా అయిపోవచ్చేసాయి ఇంట్లో. ఇంకా డబ్బా అయితే తీసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసి మళ్ళీ ఆ గ్లాస్ అయితే కడిగేసి ఇంకా ఇందులో అయితే పెట్టేశానమాట అల్మారాలో. ఇంకా రైస్ పొంగొచ్చిస్తుంది ఆ లోపు ఇంకా మా మహిళకి అయితే స్నానం చేపించేసి అయితే తీసుకొచ్చానండి. ఇంకా ఇల్లంతా కూడా నీట్గానే ఉంది. మార్నింగే అదంతా ఏం చూపించలేదు. బెడ్షీట్ అంతా క్లీన్ చేసేది, ఇల్లంతా తుడిచేది అది ఏం చూపించలేదనమాట. ఇంక నేను మా మహిళకి స్నానం చేపించేసి తీసుకొచ్చేలోపు పొంగు అయితే వచ్చేసింది. ఇంకా దాని మూత అయితే తీసేసి ఇంకా మా మహిళకి బట్టలన్నీ వేసేసి అయితే వచ్చేసరికి ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చేసింది అనమాట. ఇంకొంచెం పదుంది అనిపించుకుని ఇంకా కుక్కర్ విజిల్ కూడా తీసేస్తే ఈలోపు చల్లగా అవుతుంది కదా. నేను ఆల్రెడీ రైస్ పెట్టే గ్యాప్, రైస్ ఉడికే గ్యాప్లో కుక్కర్ విజిల్ అంతా చల్లగా అయిపోయింది. ఇంక ఇది మూత తీసేసి ఉంచేస్తే ఇంకా ఆవిరి కూడా పోయి కొంచెం చల్లగా అవుతుంది కదా అని చెప్పేసి అయితే కుక్కర్ క్యాప్ అయితే తీసేసి ఇంకా అన్నం అయితే ఉంచడానికి అయితే రెడీ చేస్తానండి. అన్నీ జస్ట్ మూత పెట్టేసి ఇంకా షింక్లోనే ఉంచేస్తానమాట. అంతకుముందు ఒకసారి అమ్మ లేనప్పుడు నేను ఇలా జల్లెడతో అయితే వంచడానికి ట్రై చేస్తే నా కాళ్ళ మీద అయితే పడిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి నాకు ఆ జల్లెడతో భయం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు చూసినా ఇలాగనే ఉంచుతాను అన్నము. ఇక్కడ అన్నం అయితే ఉంచేసాను కదండి. ఇంకా ఇటు పక్క బర్నర్ మీద అయితే పెట్టేశాను అనమాట. తాలింపు పెట్టడానికి ఇటువైపు బర్నర్ అయితే పెద్ద బర్నర్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా రైస్ అయితే అటు పక్క అయితే పెట్టేశాను అనమాట. నేను ఒక 6 విజిల్స్ వచ్చే వరకు పప్పు అయితే ఉంచేసానండి. 6 విజిల్స్ వచ్చేసరికి పప్పు అంతా కింద మాడిపోయిందనమాట. ఇది రెండోసారి నేను పప్పు అంతా మార్చేయడము. అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఎంత మాడిపోయింది ఏంటని చెప్పేసి. ఇంక ఇంట్లో ఎండుమిరపకాయలు అయితే లేవన్నమాట. ఇంకా ఉన్న వాటితోనే కొంచెం ఉప్పు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి పప్పును పలచగా చేసేసి ఇంకా తాలింపు అయితే వేసేసాను. పప్పు అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఎందుకో తెలీదు, చాలా టేస్టీగా అయితే కుదిరిందనమాట. ఉట్టి పప్పుతోనే మేము అందరం అయితే అన్నం తినేసాము. పచ్చడి వేసుకోవడము లేదంటే ఏమైనా ఆమ్లెట్స్ అవన్నీ వేసుకోవడం అదంతా ఏం చేయలేదన్నమాట. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఉన్నా కూడా ఎవరికి ఆమ్లెట్స్ వేసుకోవాలి అనే ఆలోచనే రాలేదు. పప్పు అంత బాగా అయితే కుదిరింది. ఇంకా నేను ఇది యూట్యూబ్లో అయితే చూసే చేశాను అనమాట. నేనే ఫస్ట్ ఏ కూర నార్మల్ కర్రీ చేయాలన్నా కూడా యూట్యూబ్లో చూసిన తర్వాత చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ ఇంత పప్పు అయితే మాడిపోయింది. అదంతా నేను గోకి ఏమీ తీయలేదనమాట. ఇంకా పైన వచ్చేవరకే ఇంకా అంతే తీసేసి ఇంకా మిగిలిందంతా కూడా బయటైతే పెట్టేశాను. ఇంకా గిన్నె తీసుకెళ్ళిపోయి ఇంకా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే తుడిచేసిన తర్వాత ఇంకా అన్నం పప్పు కూడా ఒక సైడ్కి అయితే పెట్టేశానండి. ఈ స్టాండ్స్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను. స్టాండ్స్ అయితే భలే యూస్ అవుతున్నాయి. నేను ఇది ఒక 2-3 వీడియోలో ఏమో చెప్పినట్టున్నాను. ఇంకా కౌంటర్ టాప్ మీద క్లీన్ చేసేసి ఇంకా రైస్ కర్రీ అక్కడ పెట్టేసిన తర్వాత ఇంక ఈ స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను అనమాట. ఈ గింజు ఒలిగిపోయింది, ముందు రోజు నైట్ ఒలిగిపోయింది అనమాట. ఇంకా నేను మార్నింగే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ అంతా నాకు కుదరలేదు బట్టలు అవి ఉండడం వల్ల. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వంట అంతా అయిన తర్వాత ఇప్పుడైతే క్లీన్ చేశాను అనమాట. ఫాస్ట్గానే క్లీన్ చేశానండి. జస్ట్ స్పాంజ్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట అంతా అయ్యేసరికి 11:15 అయితే అయ్యిందనమాట. ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయింది. మా మహిళైతే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడికైతే అడిగేశాను, అమ్మ అన్నం పెట్టేనా అని చెప్పేసి అయితే అడిగేసరికి ఇంకా వాడు పెట్టేమన్నాడు అనమాట. సరే నేను ఫ్రెష్ అవడానికంటే ముందే వాడికి భోజనం అయితే పెట్టేసి వెళ్దాం అని చెప్పేసి ఇంకా వాడికైతే అన్నం తినిపిస్తూ ఉంటే వాడికి నచ్చింది ఏదో పెట్టలేదని చెప్పేసి వాడికైతే కోపం వచ్చింది. కొంతసేపు అలిగినా సరే నేను పెట్టినంత అన్నం అయితే తినేసాడనమాట. ఇంక నేను ఇక్కడ ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చానండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చెల్లెలందరూ కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు వాళ్ళు. ఇంకా నేను కూడా భోజనం అయితే పెట్టుకుని అయితే వచ్చాను. నేను భోజనం చేసేసరికి 1 అలా అయిపోయిందండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా మామిడికాయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ ఆమ్లెట్స్ కానీ అవి ఏమీ అయితే వేసుకోలేదు. ఇంకా మాకు అందరికీ బాగా అయితే నచ్చింది. ఇంకా పప్పు అయితే వేసేసుకొని ఇంకా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. ఇంకా లంచ్ అంతా అయిన తర్వాత కొంతసేపు అయితే
మా మహిళడికి అయితే పడుకోబెట్టేశానండి. నాకు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టుకోవాల్సినవి, అవన్నీ అయితే మడత పెట్టేశాను అనమాట. ఇంకా ఈ సారీ అయితే కుట్టించుకుందాం అని చెప్పేసి అయితే తీసాను, కానీ ఇప్పుడు అంత బడ్జెట్ అయితే లేదు అని చెప్పేసి అయితే ఇంకా ఏమి కుట్టించుకోవడానికి అయితే ఇవ్వట్లేదు అనమాట మిషన్ దగ్గర. ఇంకా నేను భోజనం అంతా చేసిన తర్వాత 2, 3 ఆ టైం వరకు ఇంకా మూవీ అయితే చూసాము. అంతకు ముందు రోజు వ్లాగ్లో చెప్పాను నేను, హాయ్ నాన్న మూవీ అయితే చూస్తున్నామని. అప్పుడు సగమే చూసాం అనమాట. ఇంకొక మిగతా సగము కూడా ఈరోజు అయితే కంప్లీట్ చేస్తాను. మూవీ ఆల్రెడీ చూసాను, మళ్ళీ ఎందుకు చూడాలనిపించి ఇంకా చూస్తాను అనమాట. ఇంకా బయట అయితే కూర్చుని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఇంకా టీ అయితే తాగేస్తాను. మా మహిళ లేవకముందే నేనైతే టీ తాగేస్తాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళి కొంచెంసేపు వాక్ చేస్తూ ఉంటే ఇంక ఇక్కడ మా జామకాయలు అయితే అన్నీ జంటగా కాసి ఇంకా సీతాఫలాలు కూడా మంచిగా గ్రో అవుతూ ఉన్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా గోరింటాకు అయితే పెట్టుకోవాలనిపించిందండి. ఎందుకు అంటే కనుక మే 6వ తారీఖు మా పెళ్లి రోజు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆయనకి లేకపోయినా సరే నేను గోరింటాకు అయితే పెట్టుకోవాలని అని చెప్పేసి ఇంకా మా పక్కింటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే గోరింటాకు అయితే తెచ్చుకున్నాను. ఇంకా అమ్మమ్మ ఏం చెప్పిందంటే ఇక్కడే నుంచుని కోస్తావు, వెళ్ళి ఆ కొమ్మలు ఇరిచేసుకుని ఇంటికి వెళ్ళి కోసుకో అని చెప్పేసరికి ఇంకా కొమ్మలు అయితే విరుచుకుని అయితే ఇంటికి తెచ్చాను అనమాట. ఇంకా గోరింటాకు అంతా కూడా కోసేసుకుని ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. సాయంత్రం వేద్దాంలే మిషన్లో అంటున్నాను చూసారా, మిక్సీలో అని చెప్పేసి ఇంకా వేస్తానమాట. ఇంకా ముందు రోజు ఉన్నాయి కదా పొద్దున కడిగాను కదా గిన్నెలో, ఇంకా అవన్నీ కూడా సర్దేసి ఇంక ఇప్పుడున్న గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను అనమాట ఫాస్ట్గా. ఇంకా కొంచెం రైసు అలాగే పప్పు అయితే మిగిలింది. ఇంకా ఈ పప్పు అయితే ఉంచేసాను నైట్ డిన్నర్లో కూడా. ఇంకా పప్పు అన్ని గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత ఇంక ఇక్కడ కుక్కర్ అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట. పొద్దున కంటే కొంచెం తక్కువే వండుతాను కాబట్టి ఇంక ఇక్కడ 5 ఆకులు అయితే వేసేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆలూ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ అయితే తీసేసుకుని ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే కర్రీ కోసం అయితే పెట్టేశానండి. జస్ట్ ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసేసి అయితే ఈ పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువే వేస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కారం తక్కువ వేస్ట్ చేశాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళందరూ పొటాటో ఫ్రై తినేస్తారు, పప్పు అంతా వదిలేస్తారనమాట. ఇంకా నేను ఎందుకు చేశాను, పప్పులో నంచుకుంటారు కదా అని చెప్పేసి అయితే పొటాటో ఫ్రై చేశాను కదా, వాళ్ళు అలా చేయరనమాట. ఇంక ఉట్టి పొటాటో ఫ్రై తినేస్తారని చెప్పేసి ఇంక కొంచెం స్పైసీగా చేశాను అనమాట. మరీ అంత స్పైసీ కాదు, మరీ కొంచెం అంత తక్కువ కూడా కాదనమాట. వాళ్ళు తినేదానికంటే కొంచెం ఎక్కువ కారం అయితే చేసేసి పొటాటో ఫ్రై అయితే చేస్తాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ అన్నీ స్టవ్ మీద పెట్టేశాను కదా, ఇంకా బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఇవి కట్ చేసుకోవడానికి. ఒక పక్క ఏమో రైస్ అయిపోతుంది, ఇంకొక పక్క ఏమో ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఈలోపు నేను ఫాస్ట్గా బంగాళదుంపలు అయితే కట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంక ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను పని. మా మహిళకి అయితే స్నానం చేపించేసానండి. గిన్నెలు కడిగిన వెంటనే మా మహిళకి అయితే స్నానం చేపించేసి ఇంక ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేశానమాట. ఇంకా వాడైతే వాళ్ళ పిన్నెలతో ఆడుకుంటూ ఉన్నాడు. నేను ఇంకా ఫాస్ట్గా ఒక పక్క ఆనియన్స్ చూస్తున్నాను, ఇంకొక పక్క రైస్ అయితే చూస్తున్నాను అనమాట. ఫాస్ట్గానే చేసేసుకుంటున్నాను పని అంతా కూడాని. మళ్ళీ ఎందుకంటే గోరింటాకు మిక్సీలో వేయాలి, మళ్ళీ గోరింటాకు పెట్టుకోవాలి. అదంతా పండి ఎండిపోయిన తర్వాత తీసేసి అప్పుడైతే పడుకోవాలి, లేదంటే కనుక బెడ్ అంతా అయిపోతుంది కదా, మా మహిళకి కూడా పెట్టాలని చెప్పేసి తొందరగానే వంట కంప్లీట్ అయ్యేలా అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ బంగాళదుంపలు కూడా అన్నీ అయితే కోసేసుకున్నానండి. ఇంకా బంగాళదుంపలు కూడా స్టవ్ మీద అయితే వేసేసాను. ఇంక ఈలోపు రైస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆల్రెడీ నేను బంగాళదుంపలు కోసేటప్పటికే ఇంకా పొంగు అయితే వచ్చిందనమాట. ఇంకా మూత కూడా తీసేసాను, అదైతే ఉడికిపోతుంది. ఇంక నేను ఈ ఆలూ ఫ్రైకి ఏమేమి కావాలో ఇంకా అవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వంచేసిన తర్వాత ఇంకా ఈ మిగిలిపోయిన రైస్ ఉంది కదండి, మార్నింగ్ మిగిలింది, ఇంకా దీన్ని అయితే ఈ పైన అయితే వేసేస్తున్నాను అనమాట. ఎందుకనంటే ఒక 2 డేస్ నుంచి నేను చూస్తున్నాను, నేను ఒక్కదాన్ని మార్నింగ్ మిగిలిన రైస్ అయితే తింటున్నాను. చెల్లాలిద్దరూ కూడా మార్నింగ్ మిగిలిన రైస్ కానీ అంటే ముందు రోజు నైట్ మిగిలింది నెక్స్ట్ డే నేను ఆఫ్టర్నూన్ తింటున్నాను, లేదంటే ఆఫ్టర్నూన్ మిగిలింది ఈవినింగ్ నైట్ తింటున్నాను, కానీ వాళ్ళిద్దరూ తినట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంక ఈ రైస్ని ఈ వండిన అన్నం మీద అయితే వేసేసాను. ఇంకా అప్పుడు ఇది కూడా వేడైపోతుంది, వాళ్ళకి ఏం పెద్ద తేడా తెలియదు కదా అని చెప్పేసి ఇంకా వేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా తింటారు, నేను ఒక్కదాన్ని తినే బాధ తప్పుతుందని చెప్పేసి ఇంకా వేసేసి అయితే మూత పెట్టేశాను. పక్కనైతే బంగాళదుంప ఫ్రై అవుతూ ఉంది కదా, ఇంక ఇక్కడ గోరింటాకు అయితే వేసేస్తున్నాను అనమాట. గోరింటాకు వేసి కొంచెం టీ పొడి అయితే వేసి మళ్ళీ ఇంకేం వేసాను, గోరింటాకు టీ పొడి
అంతే చింతపండు కూడా వేసాను. ఈ 3 వేస్తే గోరింటాకు మంచి ఎర్రగా అయితే పండుతుంది అని చెప్పేసి ఇంకా వేసానన్నమాట. ఇదంతా మనం అనుకుంటాం కానీ అదంతా ఏం కాదండి. బాడీలో బ్లడ్ ఉంటే అదేదో చెప్తారు కదా, బ్లడ్ ఎక్కువ ఉంటే తొందరగా పండుతుంది, బ్లడ్ తక్కువ ఉంటే నల్లగా పండుతుంది అదేదో ఉంటుంది. ఇంకా అదైతే నేను నమ్ముతానన్నమాట. ఈ చింతపండులో వేస్తే, టీ పొడి వేస్తే పండుతుంది అని చెప్పేసి అయితే నేను నమ్మను. ఇంకా అన్నీ వేసేసి అయితే మిక్సీ ఆడేసానమాట, గోరింటకు పెట్టేసుకుందాం కదా అని చెప్పేసి. ఈలోపు బంగాళదుంప ఫ్రై కూడా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఉప్పు కారం అన్నీ కూడా వేసేసాను. ఇంకా వచ్చేసింది గోరింటకు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఒక చిన్న డబ్బాలోకి అయితే తీసేసాను. ఎక్కువ గోరింటాకు ఏమంతా వేయలేదండి, కొంచెం అయితే ఉంచేసాను అనమాట. అది మంచిగా నలిగింది. ఇంక ఇది కూడా వేసి దాన్ని వేస్ట్ చేసేయడం ఎందుకని చెప్పేసి ఇంక ఇదంతా వేయలేదు. పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి అయితే తినిపించేసానండి. వాడు తిన్న తర్వాత అదే ప్లేట్లో నేనైతే భోజనం పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ గోరింటాకు అయితే వేసేసాను కదా, మా అమ్మాయికి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను. నేను ఇప్పటివరకు మా అమ్మాయికి అయితే 3 years అయితే వచ్చాయండి. నేను ఇప్పటివరకు వాడికి ఎప్పుడు మెహందీ పెట్టినా సరే ఎంత బుద్ధిగా కూర్చుని గోరింటాకు పెట్టుకున్నదే లేదనమాట. ఇంక ఇదే ఫస్ట్ టైము. నాకు ఫుల్ హ్యాపీ అనమాట. వాడు అలా కూర్చుని గోరింటాకు అది పెట్టించుకుంటుంటే. అంతకుముందు ఒక షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేసినట్టున్నాను. అంతకుముందు మేము గోరింటాకు పెట్టుకున్నప్పుడు అయితే లాంగ్ వీడియోనే పెట్టాను. వాడు ఫుల్ ఎల్లరి అయితే చేస్తాడనమాట. పడుకున్న తర్వాత ఎప్పుడు పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు మెలకువగా ఉన్నప్పుడు పెడుతుంటే నాకు ఫుల్ ఆశ్చర్యం అయితే అయిపోయాను. ఇంకా మంచిగా అయితే పెట్టించుకున్నాడు. కరెక్ట్గా 1 hour అయితే ఉంచుకున్నాడండి నేను పెట్టిన గోరింటాకంతా కూడాని. ఇంకా కరెక్ట్గా 1 hour 2 handsకి పెట్టించేసుకుని ఇంకా వాడైతే అలా సైలెంట్గా టీవీ చూస్తూ కూర్చున్నాడు అనమాట. ఇంకా వాడికి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా కింద కూర్చుని అయితే నా గోరింటాకు అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇంకా చెల్లి వాళ్ళు కూడా పెట్టమని చెప్పేసి అయితే అడిగారు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకొక పని కూడా అయితే ముట్టుకోలేదండి. వాళ్ళకి గోరింటాకు పెట్టేసి నేను కూడా తొందరగా గోరింటాకు అయితే పెట్టేసుకుని 2 handsకి పెట్టుకున్నాను అనమాట. ఒక చెయ్యి కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకొక ఫింగర్తోనే ఇంకో చేతికి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా కొంతసేపు ఉంచుకున్న తర్వాత మా మహిగడ అయితే తీసేసాడనమాట. ఇంకా వాష్ అది చేయకుండా అలానే ఉంచాను. ఇంకా నేను పెట్టేసుకుని ఇంకా చెల్లాలిద్దరికీ పెట్టేసిన తర్వాత ఇంకా గోరింటాకు తీసేసి అయితే పడుకున్నామండి. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.